జకర్యా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానవీయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటే గొప్ప దానముకు పరిశుద్ధ గ్రంథాన్ని మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు. స్వయముగా చెప్పవలసినటువంటి మాటలు గ్రంథములు ఇమిడ్చారు. వందనాలు. బైబిల్ మిషన్ ఏ ఉద్దేశముతో బయలుపరిచారు, ఆ ఉద్దేశము నెరవేర్చి మహిమ పొందుము. త్వరగా వచ్చుచున్న వరుడైన క్రీస్తు ప్రభుని నామములో వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా రుణము తీర్చినా నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు నా వాడే మరు ఆగల, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాడే మరు ఆగల. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవారై ఉన్నారు అని వ్రాయబడినట్లు సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడకు దేవాది దేవుడు, వరదూతలైన వర్ణించలేని దేవుడు, మహాగణుడు, శిలువనాథుడు, పునరుత్థానుడు, నీతి సూర్య తేజుడు, జ్యోతి రత్న రాజుడు, పాతకచ్చిన రక్షకుడు, పతిత పావన నామాన్ని కలిగినటువంటి అన్ని ప్రత్యేకతలు కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకెల్లరకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, సంపూర్ణత అనుగ్రహించి మేఘమెక్కించును గాక. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వచనములో ఒక ఆయన కూలి అడుగుచున్నారు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి. పనిచేసినటువంటి వ్యక్తి కూలి అడుగుతాడు. ఖచ్చితంగా పని చేయించుకున్నటువంటి వారు కూలినివ్వాలి. దేవుని యొక్క వాక్యములో లేవియ కాండము 19వ అధ్యాయం 13వ వచనములో అక్కడ కూలిని గూర్చి, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అలాగే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ వచనములో కూడా 24, 14వ వచనములో దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు, ఏ నాటి కూలి ఆనాడి ఇవ్వవలెను. బైబిల్ ఏం చెబుతుంది? ఒక వ్యక్తి పని చేసినప్పుడు, ఆ కూలి చేసినప్పుడు ఆ కూలి ఆనాడే ఇచ్చివేయాలి. ఈ వచనములో
మీకు అనుకూలమైతే నా కూలి నాకియ్యుడి అని చెప్పి అన్నప్పుడు, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, మీరివ్వండి, లేకపోతే మానివేయండి, అనుకూలమైతే ఇవ్వండి, అనుకూలము కాకపోతే మానివేయండి అన్నప్పుడు, నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఎంత ఇచ్చారు? 30 తులముల వెండిని తూచి ఇచ్చారట. అనుకూలమైతే కూలి ఇవ్వండి అని అడిగితే ఇచ్చినటువంటి కూలి ఏమిటంటే 30 తులముల వెండి తూచి ఇవ్వడము జరిగింది. 30 తులముల వెండి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇస్కరియోతు యూదా చేసిన కార్యం. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారిని 30 తులముల వెండి తూచి ఇస్తే ఇస్కరియోతు యూదా వారితో ఒప్పందము చేసుకుని 30 తులముల వెండికి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేసినట్లు. అంటే కూలి కాకుండా, కూలి ఇమ్మని అడిగితే ఇచ్చినటువంటిది ఏమిటంటే మరణించడానికి అప్పగించినటువంటి రీతి, శత్రువులైన వారికి అప్పగించినటువంటి రీతి. బహుశా ఇది ప్రపంచములో జరగదేమో అనేటువంటి, ఇట్లాంటిది ఎక్కడా ఉండదేమో అనే వాస్తవాన్ని మనము గుర్తించాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చారు. మనం పాడుకునే పాటల్లో ఆ చరణములో యేసుక్రీస్తు వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవుడు అనబడేటువంటి ఆ చరణాన్ని మనం పాడుకుంటాం. యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నారు. అందుకనే యూదుల పెద్దలతో చెప్పిన మాట ఏమిటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని వారితో చెప్పారు. మా తండ్రి అయిన అబ్రహాము నీ వెరుగుదువా, నీకింకా 50 సంవత్సరములైనా లేవే, అబ్రహామును ఎరుగుదువా అన్నప్పుడు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని చెప్పి యేసునాథుడు చెప్పినటువంటి వాస్తవం. అందుకే దైవ సేవకులమైన మనము క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నారో అనగా, ఈవేళ కొంతమంది విమర్శకులు ఏమిటంటే, మీ యొక్క క్రైస్తవులు 2000 సంవత్సరాల కాలం, మీ క్రైస్తవ మతము 2000 సంవత్సరాలు, క్రీస్తు 2000 సంవత్సరాల నుంచి ఉన్నవారు, అంతకంటే ముందున్నవారు చాలామంది ఉన్నారు అని మాట్లాడే వారికి క్రీస్తు ఎప్పటి నుంచో ఉన్నారు. బైబిల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో చూచినప్పుడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకుని. అంటే జగత్తుకి పునాది వేయబడక ముందున్నప్పుడే ఎవరున్నారు? జగత్తుకి పునాది వేయబడక మునిపే ఉన్నారా, లేక 2000 సంవత్సరాల నుంచి ఉన్నారా? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నారు. అందుకే సృష్టికి శిల్పకారుడు, జగత్తుకి ఆది సంభూతుడు దేవుడు మన దేవుడు, తరతరాలలో యుగ యుగాలలో అనే కీర్తన మనము పూర్వం మన పెద్దలైన వారు పాడినటువంటి ఆ పాట ఎరిగిన వారే. యేసుక్రీస్తుగా ఈ లోకానికి ప్రవచ్చి 2 ముఖ్యమైనటువంటి పనులు చేశారు. ఒకటేమిటంటే బోధించేటువంటి పని. మరొకటి ఏమిటంటే ఈ బోధించుటతో పాటు రాత్రి కాలములో ప్రార్థన చేయుట. బోధించుట, ప్రార్థించుట, ఈ 2 చేసి మరొక పని ఏమిటంటే బాగు చేయుట. అందుకే నేను ఎప్పుడు అంటాను, ప్రతి సేవకుడు
యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని బోధించాలి. రెండవది ప్రార్థించాలి. మూడోది యేసు నామములో ప్రార్థించి బాగయ్యేటట్లుగా ప్రతి సంఘములో కూడా స్వస్థత ప్రార్థన ప్రతి వ్యక్తి చేయాలి. అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ వచనముని బట్టి ఈ సేవకుడు ఆ సేవకుడు అనబడేటువంటి వ్యత్యాసము లేకుండా ప్రతి వ్యక్తి యేసు నామాన్ని ధరించి ఉన్నారు గనుక, యేసు నామాన్ని కలిగి ఉన్నారు గనుక, మనము నమ్మినది, మనము రక్షించబడింది యేసు నామము గనుక యేసు నామములో ప్రార్థన చేయుట. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 9:35 మనము చూస్తే, 9:35 చూస్తే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ఏం చేస్తున్నారు? రాజ్య సువార్త ప్రకటించుచు ఉన్నారు. అలాగే ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. అనగా సమస్త ప్రాంతాల్లో యేసువారు అంటే యేసునాథుడు ఒక ప్రాంతములోనే బోధించలేదు. ఈవేళ కొంతమంది బోధకులు ఆ చోటును మాత్రం విడిచిపెట్టరు. కనీసం 2 దినాలు మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి, ఇంకో జిల్లాకి వెళ్ళిపోండి. ఈవేళ చక్కగా ట్రైన్స్ ఉన్నాయి. ఫ్లైట్లో వెళ్ళే వాడికి అనగా దేవుడు ఆశీర్వదించిన వారు ఫ్లైట్లో వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు, ఇంకో రాష్ట్రములో అడుగు పెట్టొచ్చు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ సంఘాన్ని స్థాపించండి. పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు నామ మెరుగని చోట్ల సువార్త ప్రకటించవలెనని ఎంతో ఆశ గలవాడనై అలాగు చేసేదని. నేను 92వ సంవత్సరంలో గుత్తికి వెళ్ళినప్పుడు ఒక పల్లెలో పత్రికలు పంచి పెడుతుంటే యేసు ప్రభుని కూర్చి అని చెప్పడానికి వచ్చామంటే, అన్నా యేసు ప్రభు అయింది ఏ పార్టీ అని అడిగారు నన్ను. ఏ పార్టీ ఏంటి అన్నాను. అవునన్నా ఏ పార్టీ అయింది, ఏ పార్టీకి చెందిన ఆయన అన్నారు. పార్టీ కాదే, దేవుడా ఎప్పుడు వినలేదే, యేసుక్రీస్తు ప్రభు అనే పేరు ఎప్పుడు వినలేదే. నేను అన్నాను, ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదన్నా, ఏనాడు వినలేదే ఆ పేరు? దేవుడా? ఎట్లా దేవుడు? ఎక్కడ దేవుడు అయినా? ఏ ఊరికి దేవుడు? ఏ ప్రాంతానికి దేవుడు? ఎక్కడా? ఎప్పుడు వినలేదంటే చాలా దుఃఖము కలిగింది. ఈ రోజున అలాంటి ప్రాంతాలు ఇన్ని లేవు. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఏం చేయటానికి? బోధించుట కొరకు. ఏమి చేయటానికి? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుట కొరకు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే, 1 బోధించేటువంటి పని, 2 స్వస్థపరచేటువంటి పని. ఈ 2 పనులు యేసుక్రీస్తు వారు బలముగా చేశారు. ఆయన బోధించినట్లు ఎవరూ బోధించలేరు. బైబిల్లో కొన్ని వచనాలు మత్తయి సువార్తలో 5:2 ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగినని చూస్తున్నాం. మత్తయి సువార్త 13:34 లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియ చెప్పేదని అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే గమనించాలి ప్రియులారా, మార్కు సువార్త 2:2 చూస్తే ఇంటిలో బోధ. కొంతమంది మేము ఇళ్ళకి రాము, ఇంట్లో బోధించము. మన సంఘ సభ్యులు బాధలో ఉన్న కాలములో వెళ్ళి కన్నీళ్లు కార్చి వారికి ప్రార్థన చేయటం, ఆదరణ మాటలు తెలియచేయటం, శ్రమ పాఠాలు, వారికి కొన్ని పాఠాలు తెలియచేయటం. పౌలు గారు మాట అన్నారు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని ఇప్పుడు
నా శరీరమందు నేను అనుభవిస్తున్నాను. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని, అంటే యేసు ప్రభువారు అనేకమైన శ్రమలు పొంది కొన్నిటిని మిగిలిచి వెళ్ళారట మన కొరకు. ఏం మిగిలిచి వెళ్ళారు? శ్రమను మిగిలిచి. అందుకనే నేను అంటాను, పాస్టర్ గారు ఎప్పుడు కూడా స్వస్థతా పాఠాలు, స్వస్థతా ప్రసంగాలు, ఆశీర్వాద ప్రసంగాలు మాత్రమే చేయటం కాదు, శ్రమ ప్రసంగాలు చెప్పాలి సంఘానికి. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను కాదే. మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగానెవడిచ్చు. శ్రమలు లేక స్వర్గంబు లేదు. మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడు? అందుకనే కొన్ని పర్యాయాలు శ్రమ వచ్చినప్పుడు వంచాలిపోకుండా, బలహీన పడకుండా, ఈ శ్రమ వెనుక ఏముందో, ఈ శ్రమ వెనుక ఏ బహుమానం ఉందో, ఈ ఆటంకం వెనుక ఏ అద్భుతం ఉందో, దీని వెనుక ఏముందో మనకు అర్థము కాదు. ఆ కాలములో మనకు అర్థము కాదు. ఒక్కొక్క పర్యాయము శ్రమ వస్తే ఆ శ్రమను మనము ఎదగడానికి దాన్ని ఉపయోగించుకునేటట్లుగా ఉంటే, క్రీస్తులో ఎదగడానికి, ప్రభువా మీరు పడిన పాట్లలో కొదువైన వాటిని నేను భరిస్తున్నాను. మీరెన్నో భరించారు, ప్రతి పాపముని మోస్తారు. మీరు పొందిన శ్రమలు ఎన్నో ఉన్నవి, లెక్కించలేనివి. కానీ కొన్ని మిగిలిచారు, ఎందుకంటే మహిమ కొరకు నాకు మిగిలిచ్చారు. మనకి దైవజనుడు వ్రాసినటువంటి విషయాలు ఏమిటంటే, వస్త్రాల్ని కొలబద్దతో టేప్తో కొలుస్తారు, కొలబద్దతో కొలుస్తారు. అలాగే ఇంతకుముందు కిరోసిన్ని ఆ లీటర్లతో కొలిసేవారు. అలాగే పరలోకములో మనకు దేవుడు ఆయన ఏ మహిమనివ్వాలో, మొదటి తరగతి ఇవ్వాలా, రెండో తరగతి ఇవ్వాలా, మూడో తరగతి ఇవ్వాలా, ఏ తరగతి ఇవ్వాలో ఆ తరగతిని దేనితో కొలుస్తారట? శ్రమతో కొలుస్తారు. శ్రమనబడే కొలబద్దతో కొలిసి మనకిస్తారట. కనుక కొన్ని పర్యాయాలు సేవకుడు లేక సంఘములో ఉన్నవారు శ్రమలో ఉండి ఉండవచ్చు. ఏదేమైనా కానీ మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఒకటి బోధించుట. యేసు ప్రభు చేసిన పని బోధించారు. ఆయనలాగా ఎవరు బోధించలేదు. అందుకనే ఆ బంట్రోతులు ఏం చెప్పారు? యేసు వారి దగ్గరికి కొంతమంది బంట్రోతుల్ని పంపించి ఏమి చెబుతున్నారో వినిరండి. యోహాను సువార్త 7:46లో ఏమి చెబుతున్నారో మీరు వినిరండి అని అన్నప్పుడు ఆ బంట్రోతులు వచ్చి ఏమని చెప్పారు? ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. దీనికి చక్కగా దైవజనుడు రాసినటువంటిది ఏమిటంటే, యేసు వలెనే పలుకువారు, యేసు వలెనే పలుకువారు ఎవరు లేరని పేరు, ఎవరు లేరని యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, మధురం మధురం. పాడాలి, స్వరాలు విప్పండి. పాడటం మంచిది, మహిమ పాడకపోవడం కాదు, పాడితేనే మహిమ. ఎంతో యేసుక్రీస్తు వారి యొక్క ఆయన బోధ ఏమిటంటే, చాలా మంది బోధకులు కేవలము స్వస్థతను గురించి మాత్రమే బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధంతా మనము గమనించాలి. ఆయన బోధ అపూర్వమైనది. యేసుక్రీస్తు వారి బోధ నీతికరమైనది. మత్తయి సువార్తలో 5:5-6 యేసు వారి బోధ అధికారము కలిగింది. మత్తయి సువార్త 7:28-29. అలాగే యేసు వారి బోధ గమనించి 11:28 మత్తయి సువార్తలో శాశ్వత కాలాన్ని గూర్చింది. శాశ్వత కాలాన్ని గూర్చినటువంటి బోధ. లూకా సువార్త 2:46-47 పండితుల జ్ఞానమునకు మించిన బోధ.
మత్తయి సువార్త 11:25లో పామరులకు కూడా గ్రాహ్యమైన బోధ. యేసుక్రీస్తు వారు పండితుల జ్ఞానానికి మించిన బోధ చెప్పారు. రెండోది పామరులకు కూడా గ్రాహ్యమైన రీతిలో బోధించారు. అలాగే ఆ యొక్క యోహాను సువార్త 6:68లో నిత్య జీవమైన బోధ, యేసుక్రీస్తు వారి బోధ నిత్య జీవమును గూర్చి బోధించిన బోధ. యోహాను సువార్త 8:14లోను 46లో యేసువారి బోధ సత్యమైనటువంటి బోధ, యేసువారి బోధ సత్యమైన బోధ. అలాగే మత్తయి సువార్త 4:17లో పారమార్థికమైనటువంటి బోధ యేసుక్రీస్తు వారి బోధ. యేసువారి బోధ ఇంతటి బోధ. కనుక గమనించేది ఏమిటంటే మన జీవిత కాలములో చక్కగా, అందుకే దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న ఆత్మీయ తండ్రి ఏం చెప్పారంటే, బైబిల్ మిషన్ బోధ కూడా అన్నీ తెలిసిన నిండు కుండలాగానే ఉండాలి. అంటే ఏదడిగినా కానీ ఏదడిగినా చెప్పేయగలగాలి. ఈవేళ చాలా మంది సేవకులు నేర్చుకోవటానికి ఇష్టపడట్లేదు. ప్రభునందు ప్రియులరా, మనం ఎప్పుడూ కూడా విద్యార్థులమే. పరలోకానికి వెళ్ళిన తరువాత కూడా మనం ఎవరము? విద్యార్థులమే. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఆ నేర్చుకునేదే కదా గొర్రె పిల్ల పెళ్లి విందు. ఆయన లక్షణములను భుజిస్తూ ఉంటాము. లక్షణములను భుజిస్తూ, ఓహో ఇంత ఉన్నారా, యేసుక్రీస్తు ప్రభు ఇంతగా ఉన్నారా అంటే, జీవవృక్షము యేసుక్రీస్తే, ఆ నది యేసుక్రీస్తే, దేవాలయము యేసుక్రీస్తే, దీపము యేసుక్రీస్తే, మరుగయున్న మన్నా యేసుక్రీస్తే. ఏంటివన్నీ అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాం. కనుక నాకు అన్ని వచ్చు, నాకు మాత్రమే వచ్చు అని ఎప్పుడు ఎవరు కూడా భావించటం అనేది మంచిది కాదు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధ, ఆయన పరలోక రాజ్యమును గూర్చి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అని ప్రభు తెలియచేశారు. అలాగే రెండవదిగా చూస్తే ఆయన బాగు చేశారు. బాగు చేయుట, అద్భుతములు చేయుట, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి అద్భుతం. అలాగే ప్రధాని యొక్క కుమారుడు జ్వరముతో ఉండగా స్వస్థపరిచినటువంటి కార్యం, బెతెస్దా కోనేటి వద్ద జరిగిన అద్భుతం, స్వస్థపరిచిన కార్యం. అలాగే కుష్ఠరోగి బాగవుట, శతాధిపతి దాసుడు బాగవుట, పేతురత్త జ్వరము బాగవుట, అపవిత్రాత్మలు పట్టిన వారు బాగవుట, పక్షవాత రోగి బాగవుట, ఊచ చెయ్యగలవారు బాగవుట, కనాను స్త్రీ కుమార్తెకు పట్టిన దెయ్యము వెడలిపోయామి బాగవుట. అలాగే ఊచ చెయ్యి కలిగినటువంటి వారిని యేసువారు బాగు చేయుట, పక్షవాత రోగిని మంచముతో తెచ్చిన వ్యక్తిని. ఇలాగూ గమనించే మాట ఏమిటంటే, మీలో ఇవన్నీ తెలియని వారు కాదు. 4 సువార్తలు. అందుకే దైవజనుడు ఏమన్నారు, 4 సువార్తలు అలాగే పత్రికలు కంఠస్థ పట్టేటట్లుగా చదవాలట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు వారు 2 పరిచర్యలు, బోధించుట, బాగు చేయుట, ఈ 2 పనులు చేస్తే గమనించే మాట ఏమిటంటే, బహుశా ప్రాంతాలన్నీ మారిమ్రోగిపోయాయి. గలిలయ పట్టణమా, సమరయ ప్రాంతమా, కపెర్నహూము ప్రాంతమా, యోర్దాను ప్రాంతమా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇజ్రాయేల్ కంట్రీ వారు మమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు యెరూషలేము నుండి గలిలయకి వెళ్ళటకు కొన్ని అవర్స్ పట్టింది టైం. నాకు చాలా బాధ కలిగింది. అక్కడ ఏంటంటే, కారులో మనం వెళుతున్నాం, యేసు ప్రభు వారైతే గలిలయ నుండి యెరూషలేమునకు నడిచి వచ్చారు. యెరూషలేము నుంచి గలిలయకు నడిచి వెళ్ళారు. యేసు వారు సంచరించిన ప్రాంతాలు ఇవి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆ రోజుల్లో అన్ని పట్టణాల్లో ఆయన గూర్చి మారుమ్రోగుతుంది. ఎక్కడ చూచినా ఆయన గూర్చే. అందుకనే కదా మేడి చెట్టు ఎక్కాడు జక్కై. ఎందుకు ఎక్కాడు? ఆయన గూర్చి విన్నాడు కాబట్టి. 12 ఏండ్ల స్త్రీ వస్త్రపు చెంగు ముట్టాకి ఎందుకు వచ్చింది? ఆయన గూర్చి వింది కాబట్టి. ఆ రోజుల్లోనే జనసమూహాలు
జనసమూహాల మధ్య యేసు ఉన్నారంటే ఎంతమంది ఆయన దగ్గరికి, ఒక సంఖ్య అని కాకుండా జన సమూహములు అని వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. ఇంత చేసిన 33.5 సంవత్సరాల కాలములో 3.5 సంవత్సరాలు ఈ బోధలు చేసి ఈ కార్యాలు చేసిన యేసునాథుడు కూలి అడిగితే, యేసునాథునికి కూలి అడిగితే సొంత జనులు ఏమిచ్చారు? మార్కు సువార్తలో 15వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు చూచినప్పుడు సొంత జనులు ఏమి, పిలాతు తెలుసుకుని నేను యూదుల రాజును మీకు విడుదల కోరుచున్నారా అని అడిగాను. నెక్స్ట్, అతడు బరబ్బాను తమకు విడుదల చేయమని జనులు అడుగు కొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించింది. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. ఇన్ని బోధలు చేసిన, ఇన్ని కార్యాలు చేసినటువంటి యేసు వారికి, ఓ స్వజనులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సొంత జనులారా, యూదులారా, మీరేమి కూలిచ్చారు? సిలువ వేయుమని కేకలు వేశారు. అది మీరిచ్చిన కూలి. ప్రధాన యాజకుడైనటువంటి కయ్యపాకు మామగారైనటువంటి అన్న కోర్టులో యేసు వారికే కూలి. ఏ కూలి వచ్చింది? 18వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనములో చూస్తే, 18, 22వ వచనములో చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, నేను ఎప్పుడు మందిరములో ఉన్నానే, నేను ఏదైనా బోధించానా? విరుద్ధంగా బోధించానా? నా బోధలన్నీ తెలుసు కదా అంటున్నప్పుడు ఏమంటున్నారు? బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. నేనేం బోధించానో మీరు వింటున్నారు కదా. రహస్యంగా నేనేమి బోధించలేదు కదా. సీక్రెట్గా రూములో నేనేమి చెప్పలేదే. నేను బోధించేదంతా మీరు ఎరిగిన వారే. అయినప్పటికీ కూడా ఎందుకు నన్ను మాట్లాడుతున్నారు అంటే, ప్రధాన యాజకునికి నువ్వు జవాబు చెబుతావా అని చెప్పి ఆయన కొట్టినటువంటి వాస్తవం. అరచేతులతో యేసు వారిని కొట్టారు అంటే ఆయనకిచ్చిన కూలేమిటంటే అరచేతులతో కొట్టుట. అలాగే ప్రధాన యాజకు కైప 70 మంది యూదుల సభ ఉందే, సన్గెడ్డిన సభ. మార్కు సువార్తలో 14వ అధ్యాయము 65వ వచనములో చూస్తే ఏమిచ్చారు అక్కడ? సన్గెడ్డిన సభ. ఆయనకిచ్చిన కూలి ఏమిటంటే, కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయన గుర్తొచ్చు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ఏం చేశారు? ఆయనకిచ్చిన కూలేమిటి? ముఖం మీద ఉమ్మి వేశారే, ఆయన ముఖానికి ముసుగు వేశారే, ఆయన గుర్తొచ్చు ప్రవచించుమని చెప్పారే. బంట్రోతులు ఆయన్ని అరచేతులతో కొట్టారే. ఇచ్చినటువంటి కూలేమిటి? ఇదే ఆయనకి ఇచ్చిన కూలి. అన్యుడైనటువంటి పిలాతు యేసు ప్రభు వారికి ఏం కూలిచ్చాడు? ఈ పిలాతు అంతా ఎరిగిన వాడే, యేసు ప్రభుని గురించి తెలుసుకున్నవాడే, అంటే ఈయనలో ఏ నేరము లేదని ఎరిగిన వాడే. అంతేకాదు, ఆయన ఇంకా బలపరచడానికి తన భార్య వ్రాసిన ఉత్తరాన్ని ఏమని రాసింది అందులో? నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డానన్నారే. లూకా సువార్తలో 23వ అధ్యాయము 4వ వచనములో 23:4 వచనములో మనము చూచినప్పుడు, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనిను, నాకేమీ నేరము కనబడలేదు అన్నారు. అలాగే మత్తయి సువార్త 27:19 వచనములో చూస్తే, నీవా నీతిమంతుని జోలికి పోవద్దని ఆయన గుర్చి మిక్కిలి బాధపడితేనని చెప్పి వర్తమానం అందుకున్నాడు.
అయితే గమనించే మాట ఏమిటంటే, ఇట్లాంటివన్నీ కూడా ఎరిగినటువంటి ఈయన ఏమని తీర్పు తీర్చారు? మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో చూస్తే, పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు, ఎవరిని సంతోషపెట్టాలి? ఇప్పుడు జన సమూహాన్ని సంతోషపెట్టాలి. సంతోషపెట్టుటకు మనసు గలవాడై, ఎవరిని సంతోషపెట్టాలి? మనుషుల్ని సంతోషపెట్టేయాలి. యేసు ప్రభులో ఏ నేరము లేదని తెలుసు, అయినా కానీ యేసు నాదునికి ఇచ్చిన కూలేమిటి? ఈ యొక్క పిలాతు ఇచ్చిన కూలేమిటంటే, ఆయన కొరడాలతో కొట్టించాలి, కడక ఆయన సిలివేయాలి. గమనించాలి ప్రియులారా, హేరోదు ఇచ్చిన కూలేమిటి? లూకా సువార్త 23:11 వచనములో హేరోదు ఇచ్చిన కూలి తృణీకారము, అపహాస్యం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఏం చేస్తున్నాడు? గమనించే మాట ఏమిటంటే, తృణీకరించి అపహాసించి, అంటే ఇచ్చిన కూలి ఏమిటంటే తృణీకరించుట, అపహాసించుట. ఇది ఆయనకి ఇచ్చిన కూలి. ప్రభునందు ప్రియులారా, రోమన్ సైనికులు ఆయనకిచ్చిన కూలి ఏమిచ్చారు? ఆయన కూర్చొని విన్నారు, ఆయన కూర్చొని తెలుసుకున్నా కానీ ఏమిచ్చారు? మార్కు సువార్తలో 15వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు అంతరు సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయన నమస్కారము చేసిరి. గమనించే మాట, వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి దైవజనుడు అందుకే పాడారు, ఎంతో కఠిన హృదయమైనా అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా. ఎంతో కఠిన హృదయమైనా అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా. కొంతమంది ఇప్పటి వరకు ఆయన స్వజనుడు కానీ, స్వజనుడిచ్చినటువంటి సొంత జనుడిచ్చిన కూలి కానీ, అలాగే గమనించే మాట ఏమిటంటే, అన్న కోర్టులో కలిగినటువంటి యేసును అరచేతులతో కొట్టినటువంటి ఆ కూలి, 70 మంది సనగెట్టిన సభలో ఆయనకు వచ్చిన కూలి, పిలాతు ఇచ్చిన కూలి, హేరోదు ఇచ్చిన కూలి, రోమన్ సైనికులు ఇచ్చిన కూలి, ఇవన్నీ చూస్తుంటే శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయనకిచ్చిన కూలేమిటి? ముందు రాత్రే కదా యేసు వారు కాళ్ళు కడిగింది, ఆయన మోకరించి కుర్చీలో కూర్చోబెట్టి, ఎక్కడైనా కానీ గురువులైన వారి కాళ్ళు శిష్యుల కాళ్ళు గురువులు కడగరే. ప్రియులారా, యేసు వారి పాదాలు కడిగారే. అప్పుడే కడిగారు కదా. గెత్సేమనే వనములో యేసు వారికి ఏమిచ్చారు? కూలి, నిద్రనిచ్చారు. ఇస్కరియోతు యూదా ఏమిచ్చాడు? 30 నాణాలకు అమ్మేశాడు. ఆయన ఇచ్చిన కూలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనములో, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఏం చేశారు? ఆయన విడిచి పారిపోయారు. గమనించే మాట ఏమిటంటే, ఎవరున్నారు దగ్గర? ఎవరు లేరే. విడిచిపెట్టి వెళ్ళిపోయారే, పారిపోయారే. ఇదేనా 3.5 సంవత్సరాలుగా యేసుతో ఉండి ఇచ్చిన కూలిదేనా? ఈ రోజున
దేవుని సేవకులారా, పాదాలు కడిగించుకున్న శిష్యులే దేవునికి ఏం కూలిచ్చినట్లు, ఏమి కూలిచ్చినట్లు వారు. చివరిగా మీకు తెలియచేసేది ఏమిటంటే, యేసు ప్రభువారికి నువ్వు ఏమి కూలిస్తున్నావు, ఆయన కూలేమిటి అడుగుతున్నారు. ఈ వేళ చెయ్యి చాపుతున్నారు. ఈ వేళ అందరి దగ్గరికి వచ్చి చెయ్యి చాపుతున్నారు. అప్పుడైతే నేను బోధించాను, రెండోది బాగు చేశాను, ఇప్పుడైతే ఆ రెండే కాదు ఇంకా ఉన్నాయి. బోధించాను, ప్రార్థించాను, బాగు చేశాను, బలైపోయాను. కల్వరి కొండపై సిలువనే బలిపీఠం మీద బలైపోయానే, ఏమిస్తావు? బలైపోయిన యేసు అడుగుతున్నారు. చేయి చాపి అడుగుతున్నారు, చేతులు చాపి అడుగుతున్నారు. నా కూలేది, నా కూలేది, ఏమిస్తారు నాకు? నా కూలి నాకు తూచివ్వండి, నాకు ఇవ్వండి కూలి, నా కూలి నాకు ఇవ్వండి. ఏమిస్తావు? కూలి అడుగుతున్నా. నీ దగ్గరికి వచ్చి నీ ఎదురుగానే నిలబడి, నా ఎదురుగా నిలబడి, మనందరి ఎదురుగా నిలబడి ప్రభు అడుగుతున్నారు. మనం పాడుకున్న పాత పాటలే ఎంత బాగుంటాయో, ఎంత ఆత్మీయంగా. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతనే, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతనే, ఎంతో దయతో పిలుచుచున్నాడే మిమ్ములను. ఎంతో దయతో పిలుచుచున్నాడే మిమ్ములను. హృదయమనే కలుగును యేసు నాదుడు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఈ రోజున మీ అందరికి చెప్పేది ఏమిటంటే, యేసు నాదునికి ఏం కొలిస్తావు? నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, చెయ్యి చాపుతున్నారు, దోసుడు పడుతున్నారు, ఏమిస్తావు? హృదయము కావాలట ఆయనకి. హృదయంబు నీకిత్తు పదిలంబు గావించి, హృదయంబు నీకిత్తు పదిలంబు గావించి, పదిలంబు కాదాని నటి కాపాడు, పదిలంబు కాదాని పట్టి కాపాడు, నావన్నీ అన్నిగా దించుమి దేవా, అన్నిప్పుడు నీవు పాడే పాటలో, దైవజనుడు పాడినటువంటి కీర్తనలో అందరూ పాడండి. హృదయమను తొట్టేలో నేయుండు మోర్రా బెట్టుకో, మొర్రా బెట్టుకో, మొర్రా పెట్టుకో. అందుకే మరో కీర్తనలు, నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయా. అందరూ నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయా. నిమ్రాను మోసేదన్ ప్రభు రక్త
హృదయంలోకి రండి. భక్తుడు పాడినటువంటి కీర్తనలో నాలోకి రండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈవేళ దైవ సేవకులని మీ దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతున్నారు, సేవకుడా, సేవకురాలా, నా కూలి నాకు ఇవ్వు. ఏం తోచేస్తావు? యేసు ప్రభుని అమ్మేస్తావా? నమ్మేవాడు కొందరు అయితే అమ్మేవాడు కొందరు. ఈవేళ అమ్మేయట్లేదా? ఇస్కరియోతు యూదా ఈవేళ వచ్చి నిలబడితే ఏమంటాడు ఆయన? నేను ఒక్కడిని అమ్మానా? నన్ను ఒక్కడినే అసమాటు దుర్మార్గుడిగా చెప్తారే. యేసు ప్రభుని నేను ఒక్కసారి అమ్మని మీరు ఎన్నిసార్లు అమ్ముతున్నారంటాడు ఇస్కరియోతు యూదా. అందుకే నేను ఎప్పుడంటాను, ఎంత కానుకొచ్చింది అనే దాని కొరకు సేవకుడా, సేవకురాలు పరిచయొద్దు. ఈరోజు దేవునికి ఎంత మహిమ వచ్చింది గమనించాలి ప్రియులారా. ఈవేళ దేవునికి దేవుడు చెయ్యి పట్టి దోసుని పట్టి అడుగుతున్నారు, నా కూలి నాకు ఇవ్వండి. మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇవ్వండి, మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇవ్వండి అని అంటే ఈవేళ దేవునికి ఇచ్చే కూలి ఏంటి? డాక్టర్ ఆత్మనమ్మ గారు ప్రార్థన చేస్తుంటే శిరస్సు లేని ఒక మొండెము కనిపించిందట. ఆమె సైతాన్ అనుకుని, ఓ సైతానా నీ వెళ్ళిపో, సైతానా పో అంటుంటే ఆ మొండెం మాట్లాడుతుందటమ్మా, నేను సైతాను కాదమ్మా, నీ ప్రభునేనమ్మా అన్నారట. ప్రభువా మీకు శిరస్సు ఏది నాయనా, మీ శిరస్సు ఏమైంది నాయన అంటే ప్రభు అన్నారట, నన్ను నమ్మిన వారే నా శిరస్సు తీసేశారమ్మా, నన్ను నమ్మిన వారే నా శిరస్సు తీసేశారు. ఇదేనా శిరస్సు తీసేయడమేనా దేవునికి ఇచ్చిన కూలి? శిలువనాథునికి ఇదేనా ఇచ్చే కూలి? మన కొరకు మరణించిన ప్రభునకు ఇచ్చే కూలి శిరస్సు తీసేయడమా? యేసు వారి తల తీసేసేవాడు ఎంతమంది లేరు? మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇవ్వండి అన్నారే. ఏంటి ఇచ్చేది ఇదేనా? మత్తయి సువార్త 22:21 కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు. అందుకాయ అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. అంటే దేవునివి దేవునికి చెల్లించాలి. దేవుడు దోషుడు పట్టారు కనుక దేవునివి దేవునికి ఇవ్వాలి. ఏంటి దేవునివి దేవునివిగా చేసుకోవటానికి, దేవునివిగా చేసుకోవటానికి, ఆయన సొత్తుగా చేసుకోవటానికి ఆయన వచ్చారు. ఆయన జన్మించారు, ఆయన జీవించారు, ఆయన బోధించారు, ఆయన కార్యాలు చేశారు, ఆయన శ్రమించారు, ఆయన సిలువేయబడ్డారు, ఆయన రక్తం కార్చారు. ఎందుకంటే ఆయనవి కావాలి ఆయనకి. అందుకొరకే మరలొస్తున్నారు. ఆకాశ మండలములోనికి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి యేసునాథుడు దిగి రాబోతున్నారు. ఆ రాబోయేటువంటి యేసు క్రీస్తు ప్రభువారికి ఏం కావాలి? ఆయనకి కావాలి. ఆయనకి కావాలి. ఏమి కావాలి ఆయనకి? ఏమి కావాలి? ఏదేను వనములో ఆది మానవుడైన ఆదాము అవ్వలు ఎట్లా ఉండేవారో, పాపము చేయకముని ఎట్లా ఉండేవారో, ఎంత పరిశుద్ధంగా ఉండేవారో, వారి మధ్యకు వచ్చి దేవుడు కూర్చునేవారో, మాట్లాడేవారో, ఏదేను తోటలో ఆది మానవులు పాపము చేయక మునుపు ఎలాగుండేవారో అలాంటి వారిని కొరకు ఆయన అడుగుతున్నారు. ఎందుకనే వీరిని గురించి పత్రికల్లో చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా, అంటే సంపూర్ణులు కావాలి. నీ దగ్గరికి వచ్చి చేయి పడుతున్నారు, సేవకుడా సంపూర్ణులు నాకు ఇవ్వు, సేవకుడా సంపూర్ణులు కావాలి నాకు. నీకు అప్పగించిన సంఘం గొర్రెల్ని, విశ్వాసుల్ని ఎంతమందిని సంపూర్ణులుగా మార్చావు, ఎంతమందిని సంపూర్ణులుగా చేయగలిగావు, మేఘమెక్కే వారిగా ఎంతమందిని చేశావు, పెండ్లి కుమార్తెగా ఎంతమంది సిద్ధపడ్డారు, పెండ్లి కుమార్తెగా ఎంతమంది రెడీ అయ్యారు సంఘములో.
దేవుడు నీకు ఇచ్చిన సంఘములో పెండ్లి కుమార్తె వరుసలోకి ఎంతమంది వచ్చారు? ఎంతమందిని తయారు చేస్తాం? పౌలు గారు ఏమన్నారు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే క్రీస్తులాగా మారాలి సంఘం. విశ్వాసి క్రీస్తులాగా మారాలి. అట్లాంటి వారిని ఎంతమందిని నువ్వు చేసావు? సంపూర్ణులుగా, సన్నిధి పరులుగా, ధ్యాన పరులుగా ఎంతమందిని చేశావు? అపవాది తల చితక కొట్టే వారిగా ఎంతమందిని చేశావు? ఏరి సంపూర్ణులేరి. ఆ యొక్క గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంటే ఏంటి? ప్రసవ వేదన. ఏ వేదన? బహుశా అనేక వేదనన్నిటికంటే ఒక స్త్రీని అడగండి, ప్రసవ వేదన కంటే ఆమె ఆ లోపల శిశువు బయటకు వచ్చి ఆ వేదన కంటే ఇంకా మించిన వేదనేది. అందుకనే ప్రసవ వేదన ప్రాప్తి అని అన్నారు దైవజనుడు. ప్రసవ వేదన. పౌలు గారు ఏమంటున్నారు? మీ విషయమై మరలా ప్రసవ వేదన కలుగుతుంది. మీ విషయమై ఎందుకు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. ఆ ఏర్పడిన వారి కొరకు యేసు రాబోతున్నారు. నా కూలి నక్కివ్వు. ఏది నా కూలి? నా కూలి ఏది? ఎంతమంది నా కూలి? ఎంతమంది విశ్వాసుల్ని నా కూలిగా నీవిస్తావు? నీకు అనుకూలమైతే నా కూలి నక్కి. నీవు నాకేమొచ్చింది? చర్చి కట్టావా? కట్టలేదా? ఆ స్థలం ఉందా లేదా? ఇవన్నీ విడిచిపెట్టాయి. స్థలము లేదని నువ్వు నలిగిపోకు. మన వాళ్ళు అరుగుల మీద ఆరాధన చేసి విశ్వాసులు కట్టారు, కూలిచ్చారు దేవునికి. ఇవ్వలేదా? అరుగుల మీద చేసి దేవుని కూలి ఇవ్వలేదా? ఇంటి అరుగు మీద, ఇళ్లల్లో ఆరాధన చెట్ల కింద చేసి చినిగిపోయిన పంచులు వేసుకుని మన బైబిల్ మిషన్ సంఘాలు పాస్టర్లు, పెద్ద పురాతన పాస్టర్లే చినిగిపోయిన బట్టలతో, కాళ్ళకి చెప్పులు లేకుండా వీధుల్లోకి వెళ్ళి ఒక చిన్న డ్రమ్ము పట్టుకుని, డ్రమ్ము కొట్టి, కంచెరు కొట్టి సువార్త చెప్పి వాళ్ళు మోకరిస్తే దేవుని అగ్ని పైనుంచి అలా కురిసేది. అగ్ని దేవుని శక్తితో నింపబడేవారు ఆ రోజుల్లో తయారైనట్లు ఈ రోజుల్లో తయారవుతుందా? ఈ రోజుల్లో సంఘము తయారవుతుందా? ఏది కూలమ్మా? నీ దగ్గరికి వచ్చి ప్రభు నిన్ను అడుగుతున్నారు, కూలి ఆయనకి ఏమిస్తావు? ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా? వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా? చేతులు పైకెత్తి. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, యేసునాథుని దగ్గర ఒట్టి చేతులతో దర్శిస్తావా? ఎన్ని ఆత్మలు రక్షించావు? ఎన్ని ఆత్మలు? ఆయన కూలేంటి? ఆత్మలే. ఆయన కూలేమిటి? రక్షించబడిన వాళ్ళే. నీ బోధకు, నువ్వు చేసిన బోధకు, నీ ప్రార్థనలకు ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది క్రీస్తు రూపులోకి వచ్చారు?
ఎంతమంది మోకాళ్ళ జీవనములోనికి ఎంతమంది వచ్చారు? మోకాళ్ళ కింద మహిమ అన్నారే దైవజనుడు. ఆ మోకాళ్ళ జీవితంలోనికి ఎంతమంది వచ్చారు? కన్నీటి ప్రాప్తానికి ఎంతమంది వచ్చారు? అపవాదిని ఓడించే స్థితిలోనికి ఎంతమంది వచ్చారు? సన్నిధి పరులు ఎంతమంది తయారయ్యారు? సన్నిధి కూటాలు వచ్చేసాయి, నేను వెళ్ళిపోవచ్చు అన్నారు దైవజనుడు. ఈవేళ ఏవి సన్నిధి కూటాలు? ఏది సరుకు? ఏది ఆయనకి చెక్కులి? ఆది మానవులే నా రూపము కలిగిన వాళ్ళు, కానీ వేళ నా రూపాన్ని, నా యొక్క లక్షణాలు పోగొట్టేసుకున్నారు. కానీ మరలా నాకు ఆ లక్షణాలు కలిగిన విశ్వాసులు కావాలి. అదే నా కూలి. దేవా, నా దగ్గరికి వచ్చి కూలి అడుగుతున్నారు మీరు. అలాగడుగుతుంటే ఇస్కరియోతు యోధ 30 నాణాలకు అమ్మేసినట్లుగా యేసు ప్రభువారిని అమ్మేద్దామా? కూలి అడుగుతుంటే సిలివేద్దామా? యేసు ప్రభుని హింసిద్దామా? మీకు అనుకూలమైతే ఇమ్మన్నారే, మీకు అనుకూలమైతే ఇమ్మన్నారే. నేను మాట అంటాను, నువ్వు యేసు ప్రభుని గణపరచటము నీకు చేత కాకపోతే, స్తుతించడము చేత కాకపోతే, మహిమపరచడము చేత కాకపోతే నువ్వు ఆగిపో. సిలువేయొద్దు. నిన్ను మరల సిలువేసి ఉన్న పాప జీవినయ్యో, నిన్ను మరల సిలువ వేసి ఉన్న పాప జీవినయ్యో, నిన్ను మరల సిలువేసేనాయా? మీకు అనుకూలమైతే కూలివ్వండి. సిలువేయటం మానేయండి, సిలువేయకండి, బాధపరచకండి, యేసును నమ్మేయకండి. దేవుని కూలి దేవునికి ఇవ్వండి. నా రూపం కలిగిన మనుషులు నాకు కావాలి. నేను వస్తున్నాను, పెండ్లి కుమార్తె కొరకు వస్తున్నాను. పెండ్లి కుమారుడుగా ఆకాశ మండలములోకి రాబోతున్నాను. పెండ్లి కుమార్తె సంఘమే నా కూలి. పెండ్లి కుమార్తె ఎక్కడ తయారైతే అది గొప్ప. ఎందుకంటే వాళ్ళు దేవుని కూలిచ్చినట్లు. ఆ కూలి నీవివ్వడానికి సిద్ధపడితే క్షమించమని, ఇంతకు ముందు చేసిన అపరాధములు క్షమించమని కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకొని చేసిన పాపములన్నీ చెప్పేసి దేవునికి కూలిద్దాము. అందరూ మోకరిద్దాం, 2 చేతులు జోడిందాము, లేచి నిలబడదాం. లేచి నిలబడి 2 చేతులు జోడించి మనస్సుని దానము చేసుకుందాం. శ్రీ సభా వధూ వరాయా నమః. శ్రీ సభా వధూ వరాయా నమః. దేవుని వైపు మాత్రమే చూస్తూ ప్రభు భోజన సంస్కార కార్యక్రమంలోకి వెళదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంగమంతా పాపము లేని వాడని అనుకుని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును.
ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మన పాపములన్నిటినీ, మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడనైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. బడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. అందరూ ఏకీభవించండి. ఆయన ఒక్కరే మహాచార్య కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయున తండ్రి, మీ కుమారులలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమాయని స్తుతించుచున్నాం. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులకు భోజనపు బల్ల సిద్ధపరచును నీవు. మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను ఆత్మచేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయములు చెప్పుదాము. మనము ప్రభుని పంక్తి ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో వరకు తిరు
చనువు చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. దేవదూతన స్తుతి అందరూ చెప్పండి. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. ఆమేన్ 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 ఆమేన్. అందరూ మోకాళ్ళపై నిలబడతాము. మోకరించలేని వారు నిలబడి కార్యక్రమములు ఏకీభవించండి. మనము ప్రభుని ముట్టు కొనుబోచనా పంక్తి మనాలనాయన ముట్టు కొనుబోచనా పంక్తి మన తండ్రితో స్థలము వరకు పెరుగును చనువు చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొని రండి ప్రభువే మన విందు. మనోనిదానమును కలిగి అన్ని సంగతులు మరచి దేవుని వైపు మాత్రమే విశ్వాసముగా చూద్దాము. చెప్పబడినట్టు విన్న వాక్యములో ఆ విలువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము చేత కడగబడినటువంటి మనమందరము కూడా, అందుకే ఏ వ్యక్తిని కూడా
చిన్నగా మనం మాట్లాడకూడదు, త్రుంచి మాట్లాడకూడదు. లేమిలో ఉన్న వారిని కూడా, ఎవరిని, ఏ వ్యక్తిని, అందుకే దైవజనులు అన్నారు, ఏ మనిషిని కానీ, ఏ మిషన్లు కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపకూడదు, ద్వేషింపకూడదు అన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అందరి కొరకై, ఆ విలువైన రక్తము అందరి కొరకై చిందించబడినది. అట్టి రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసి ఎంత విలువైనదో. అందుకే రక్షించబడినటువంటి విశ్వాసి ఏనాడు నేను విలువలేని దాన్ని, నేను విలువలేని వాడును, నేను పనికిరాని దాన్ని, నేను పనికిరాని వాడునని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే విలువైన రక్తముతో, వెలకట్టలేనటువంటి ఆయనకు విలువైన రక్తముతో మనల్ని కొనినటువంటి కార్యము. అటువంటి బలమైన స్థితి పెండ్లి కుమార్తెకు దేవుడు అనుగ్రహింపచేసి ఉన్నారు. అలాగే చురుకైనవి, దేవుని కొరకై చురుకుగా పరిగెత్తి అట్టి విశ్వాసాన్ని, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని విన్నాము కదా. ఆయనను ఆరాధించుటలో, ఆయనను స్తుతించుటలో, ఆయనను ఘనపరచుటలో, ఆయనను మహిమపరచుటలో చురుకైన వారముగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటలో చురుకైన వారముగా నీవు నేను ఉండాలి అని దేవునికి వాక్యము ద్వారా నేర్చుకున్నాము. ఎంత బరువైన మోయగలిగినవి, దేవుని కొరకు ఎన్నైనా కూడా నువ్వు అనుభవించే స్థితి, నీ కొరకు ఎంత బరువును ఆయన మోసారు. మొయ్యలేక మ్రాను తోడా మోర్చబోయే యేసు తండ్రి. మొయ్యలేక, అందుకే భక్తులు అన్నారు, పాపభారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. మనపై ఉన్న భారములు ఆయనపై వేసుకుని మోసినటువంటి ఆ ప్రభువుని నువ్వు ఎంతైనా మోయగలిగే అతి బలము నీకుందా? అమ్మా, అయ్యా, ప్రభును మోయగలుగుచున్నావా? యేసు వారి కొరకు భారము భరించగలుగుచున్నావా? భక్తులైన వారు దేవుని కొరకే పడినటువంటి ఆ శ్రమలు మనము చూస్తుంటే, ఈనాడు క్రైస్తవ సంఘానికి శ్రమ ఏది? శ్రమ లేదు కదా. శ్రమ లేకపోవడమే శ్రమనన్నారు. కనుక దేవుని కొరకు మనం ఎన్ని పొంది భారము భరించి అలియక పరిగెత్తే స్థితి. అలాగే భయము పుట్టించేవారు, టిక్కిమలెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. దేవుడు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మను బట్టి చూడగానే భయము, వీరు దేవుని పిల్లలు, దేవుని వారు అనబడే భయము కలుగుతుంది. అలాగే అందమైనవి, బలమైనవి యేసుక్రీస్తు అనబడే ఆ రూపాన్ని, నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగునన్నట్లు దైవ సన్నిధి ద్వారా ఆయనలో ఉన్నటువంటి లక్షణములన్నీ మనలోనికి తెచ్చివేసుకుని అటు దైవ సన్నిధి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ కిరణములు మన హృదయముపై ప్రసరింపచేసే దైవ సన్నిధిలో ఉంటే ఆయన రూపములోనికి, ఆయన మనస్సును మనము కలిగి ఉంటాము. మీ శత్రువులను ప్రేమించండి,
అని యేసువారు తెలియచేశారు, చేసి చూపించారు ఆ కార్యాన్ని. గనుక అమ్మా అయ్యా, విన్నటువంటి వాక్యాన్ని బట్టి నేను దేవుడు పోల్చుచున్నట్లు ప్రతి ఒక్కొక్కరు కూడా ఫరో రథశ్వముల వలె ఆ బలమైన విలువైనటువంటి రక్తముతో కొనబడిన వారము, కానీ చురుకైన వారముగా, వేగముగా పరిగెత్తే వారముగా, బరువులు మోసే వారముగా, భారము భరించే వారముగా ఆయనకు అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన వాక్యాన్ని, ప్రకటన గ్రంథములు మర్మమైనటువంటి వాక్యాలు వినిచున్న మనము ఇదిగో ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములో రాజస్వయముగా, రాజస్వయముగా భోజనము వడ్డించుననబడి అట్టి అనుభవములోనికి వెళ్ళి ఈరోజు వాక్యము మనందరిలో అది సంపూర్ణత చేయబడినటువంటి ఆ కార్యమే అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమము. కనుక అట్టి దేవుని వైపు విశ్వాసముగా చూద్దాము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలము నాకు మించిన పనులు నా బలమే కదా చేయవలసెను, నా బలమే కదా చేయవలసెను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. కండ్లు మూసుకుని మోకరించి రెండు చేతులు జోడించి బలమైనటువంటి యేసు వారి వైపు చూద్దాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఆ రథాశ్వముల యొక్క, ఆ గుర్రముల యొక్క ప్రత్యేకత విన్నా. ఇదిగో ఆ గుర్రములు ఎలాగూ అశ్వములు బలమైనవో ఈ రోజున ఈ సంస్కార కార్యక్రమములో మనల్ని బలమైన వారిగా చేయడానికి మనల్ని నడిపించిన దేవుడు, ఆయన సన్నిధికి తీసుకుని వచ్చిన దేవుడు. మీరు బలహీనులుగా ఉండొద్దు, బలమైన వారిగా ఉండాలి అని. యేసు ఎవరో నేను ఎరుగను అని 3 మార్లు అబద్ధమాడిన సీమోను పేతురు బలమైన వాడా? యేసు వారిని పట్టుకోగానే పారిపోయారు శిష్యులు, బలమైన వారా? సిలువ దగ్గర యోహాను తప్ప 12 మందిలో ఒకడి ఉరి వేసుకుని చనిపోయాడు యూదా. మిగిలిన 11 మందిలో ఒక యోహాను తప్ప మిగిలిన 10 మంది అక్కడ కనబడలేదు. బలమైన వారా? కానీ 120 మసిబొగ్గులు మేడగదిలోనికి వెళితే 120 మసిబొగ్గులు 10 రోజుల తరువాత నిప్పు కణముల వలె బయటికి వచ్చాయి. నిప్పు కణాలు. పేతురు ఒక నిప్పు కణము, ఆంద్రయ ఒక నిప్పు కణము, తోమా ఒక నిప్పు కణము, బర్తులోమయి ఒక నిప్పు కణము, ఫిలిప్పు ఒక నిప్పు కణము, యాకోబు, యోహాను వీరందరూ నిప్పు కణముల వలె బయటికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు.
మీకే మహిమ. ఈ సమయంలో అంతరంగ సంస్కార కార్యక్రమ సమయంలో మీ శరీరాన్ని, మీ రక్తాన్ని అందించి నిప్పు కణముల వలె మార్చబడిన వారి వలె బలమైన వారిగా ఈ రాత్రి మమ్మను మార్చి వేయమని యేసు నామములో అడుగుచున్నాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. బలమైన వారికి మార్చివేయండి తండ్రి. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టి ఇదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే తండ్రి. మీ బలముతో మమ్మలను బలమైన వారిగా చేయమని అడుగుచున్నాము తండ్రి. సంస్కార కార్యక్రమం ద్వారా మమ్మలను బలమైన వారిగా మార్చి వేయమని మేడగదిలో తలుపులు వేసుకుని ఉన్నారు. భయంగా ఉన్నారు, తలుపులు వేసుకుని ఉన్నారు. కానీ వారి మధ్యకు మీరు వెళ్ళి మీకు సమాధానము కలుగుగా, కానీ వారి మధ్య, తలుపులు వేసుకున్న వారి మధ్య వచ్చి బలముగా వారిని బలమైన వారిగా చేశారో, ఈ వేళ అంతరంగ సంస్కార కార్యక్రమములో మా ఇంటి తలుపులు వేసుకున్నను మా గృహములోనికి వచ్చి వేసి, మా మధ్యకు వచ్చి వేసి మమ్ములను బలపరచుచున్న దేవా, మమ్ములను బలపరచుచున్న తండ్రి, విశ్వాసముతో మీ వైపు చూస్తున్నాము. బలపరచుచున్నందుకు పౌలు గారు అన్నట్లు, ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరచెను అని చెప్పినట్లుగా నన్ను బలపరచుచున్న తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు. అందరూ దేవునికి స్తోత్రములని చెల్లించండి. స్తోత్రములు, మీకు వందనములు, మీకు ప్రణుతులు, మీకు వినుతులు, స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు, మీకు స్తుతులు, మీకు స్తుతులు, మీకు స్తుతులు, మీకు వినుతులు, మీకు వినుతులు. మా మధ్యకు వచ్చిన ప్రభువు వచ్చి యున్నరిగో ప్రార్థనలు చేయండి. పాడండి. ప్రభువు వచ్చి యున్నరిగో ప్రార్థనలు తండ్రి, మీకు స్తోత్రములు. ఆత్మీయముగా బలపరిచే దేవుడవు, శారీరకముగా బలపరిచే దేవుడవు. ఈ రాత్రి కాలములో ఈ అంతరంగ సంస్కారములో ఎవరెవరు పాల్గొన్నారో వారి మధ్యకు మీరు వెళ్ళి బలపరచండి నాయనా. మీరు బలపరుస్తారు, మీకే స్తుతులు. ప్రభువు వచ్చి యున్నరిగో స్తోత్రములు చేయండి. ప్రభువు వచ్చి యున్నరిగో గానములు చేయండి. ప్రభువు వచ్చి యున్నరిగో స్తోత్రములు చేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పారు.
నమ్ముచున్నాము నాయనా, మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాము. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందురు వారి మధ్య ఉందునని వాగ్దానము చేసిన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము. యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉందునని చెప్పిన యేసునాథుడు ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మలను బలపరిచే ప్రభువు, మమ్మను బలపరిచే పరిశుద్ధాత్ముడు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మాగ్ని, ఈ ఆత్మచేతనే ఈ కార్యము జరుగును. ఆత్మచేతనే ఈ అంతరంగ సంస్కారము జరిగించబడును. గనుక దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మీకు అనేక స్తోత్రములు తండ్రి. మమ్మల్ని బలపరచుచున్న దేవా మీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2 ఖండాల్లో సువార్త ప్రకటించడానికి పౌలు గారిని బలపరిచారు. మేడగదిలోనేమో శిష్యులను మీరు బలపరిచారు తండ్రి. తిమోతిని బలపరిచారు. తిమోతి క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు. మేము కూడా క్రీస్తు యేసు కృపను బట్టి మేము బలముగా ఉన్నాము, బలహీనముగా లేము నాయనా. మమ్మలను బలపరచుచున్న తండ్రి మీకే స్తుతులు, నమస్కారములు తండ్రి. మీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీకు ప్రణుతులు చెల్లిస్తున్నాము. మీకు వినుతులు, మీకే మహిమ మహిమ మహిమాయని, మీకే ఘనత కీర్తి ప్రభావములని. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తములను మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మమ్మల్ని ప్రేమించిన దేవుడు మీరు, మమ్మల్ని ప్రేమించినవా రక్తము వలన, అమూల్యమైన రక్తం వలన మా పాపముల నుండి విడిపించిన వారు మీరు. అంతరంగ సంస్కారము చేత బలపరిచేవారు మీరు. మాలో ఉన్న లోపములను క్షమించేవారు మీరు, దిద్దేవారు మీరు. తండ్రి యేసు రక్తము చేత శుద్ధి చేయు మా విశ్వాసమును, మా నిర్లక్ష్యమును క్షమించుము అని అడుగగా మమ్మను క్షమించి బలపరచుచున్న మీరు, సిలువ వేయబడిన యేసు రక్తముతో మమ్మను కడుగుచు శుద్ధి చేస్తూ బలపరచుచున్న దేవా మీకనేకమైనటువంటి స్తోత్రములు అని. ఎవరు నా శత్రువు నెదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి, ఎవరు నా హృదయం పూచను నీచి మనసు శివుకు మనుగాయము మాన్పిరి, సిల్వ పడ్డ యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కే కర్త గణమైరా హేతువైయుండు. మోకరించకపోతే నిలవబడండి.
కళ్ళు మూసుకోండి, శబ్దం చేయకండి. కొద్దిసేపు కనిపెట్టి ముగింపు ప్రార్థన చేద్దాము. కనిపెడదాము. కొద్దిసేపు మోకరించి చేతులు జోడించి నాతో చెప్పండి, దేవా దేవా నాకు నాకు కనబడుము, కనబడుము, నాతో నాతో మాట్లాడుము, మాట్లాడుము. దేవా దేవా అందరికీ అందరికీ కనబడుము, కనబడుము, అందరితో అందరితో మాట్లాడుము. మాట్లాడుము. తదాస్తు. శబ్దం చేయకండి, మౌనం కనిపెట్టండి.
సర్వంతర్యామి, సకల పరమేశ్వర, సకల యుగములలో రాజును అక్షయుడువును అదృశ్యుడవయున తండ్రి, సుగుణాల రాశివయున్న దేవా, మీకనేకమైన వందనములు స్తోత్రములు నైనా. మీ పాద సన్నిధిని మాకు అనుగ్రహించిన త్రైక దేవా, మీకు స్తోత్రములు నైనా. పరలోకపు దేవా, మీకు స్తోత్రములు. మేము ఎపాటి వారము నైనా. ఒకనాడు మిమ్ముని సిలువ వేసిన వారము, ఒకనాడు మీకు దూరముగా ఉన్న వారము, ఒకనాడు మిమ్మును ద్వేషించిన వారము. కానీ మీ యొద్దకు మమ్మును చేర్చిన ప్రభువా, మీ అమూల్యమైన రక్తము చేత మమ్మును శుద్ధి చేసి, సూర్యుని ధరించిన స్త్రీ వలె ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ప్రియురాలి యొక్క రూపము, ఆ టెక్కెములెత్తిన సైన్య రూపములోనికి మమ్మును మార్చివేయుచున్న ప్రభువా, మమ్మును నడిపించుచున్న తండ్రి, మీకనేకమైన వందనములు, మీకనేకమైన నమస్కారములు నైనా. నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగును. నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవమని పాడినట్లు ప్రభువా, మీ రూపలావణ్యములు మాకిచ్చుచున్న తండ్రి, ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కారము యొక్క ఈ కార్యమందే మీ రూపలావణ్యములు మాకిచ్చుచున్న ప్రభువా, ఇది ఎంత గొప్ప అనుభవము తండ్రి. ఈ అనుభవము క్రైస్తవ సంఘమంతయు నేర్చుకొనున్నట్లు మీ ఆత్మ సహాయమును తండ్రి మీరు దయచేయండి నాయనా. పరలోకపు దేవా, సర్వశక్తివంతుడవైన తండ్రి, మీకు స్తోత్రములు. పొందబోయేడి ముక్తి భూమి అందే గాంతు అని భక్తుడు పాడినట్లు, పొందబోయే ఆ 7 సంవత్సరముల ఆ విందే భూమి మీదనే ఈ అంతరంగ సంస్కారములు మేము కొంచెము రుచి చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. ప్రభువా, మీకు వందనములు నాయనా, మీకు స్తోత్రములు. మీరు మహిమపరచబడండి నాయనా. సర్వోన్నతుడా, మీరు కీర్తించబడండి. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్నా లేకున్నా అంతము లేని ఆనంద స్తుతులని పాడినట్లు ప్రభువా, మా ఆనంద స్తుతులు నాయనా. మీరు మాకు హృదయము నిండుగా ఇచ్చిన ఈ సంతోషము, ఇంత గొప్ప భాగ్యమును బట్టి మీ పాదములకు ప్రభువా, మీ పాదములకు స్తోత్రములు నాయనా. ఆనంద స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రములు. ఆనాడు ఒక స్త్రీ ఆమె కన్నీళ్లతో మీ పాదములను తడిపినట్లు, ఆమె తల వెంట్రుకలతో తుడిచినట్లు అంత గొప్ప భాగ్యమును ఈ కార్యక్రమాల ద్వారా మాకు అనుగ్రహించుచున్న తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ప్రపంచమందున్న క్రైస్తవ సంఘమును తండ్రి మీరు లేవనెత్తండి. ఈ అంతరంగ సంస్కార కార్యక్రమములోనికి, ఈ అనుభవములోనికి నడిపించండి. ప్రపంచ దేశ ప్రజలను ఈ గొప్ప అనుభవములోనికి మీరు నడిపించుమని ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదనని పరమగీతములో వ్రాయబడినట్లుగా మీరు వినిపించిన ఆ వాక్య ప్రకారముగా తగిన వారముగా జీవించుటకు మీ సహాయమును మీరు అనుగ్రహించుమని, మహిమను పొందుమని, కీర్తించబడుమని, మీ రాకకు అంతము లేని ఆ రాజ్యమునకు మమ్మును సిద్ధపరచుమని త్వరగా రానయున్న వరుడయున్న యేసుక్రీస్తు నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానయున్న మా ప్రియుడు మా ప్రభువా,
నీ శరీరక్తములతో నీవు మమ్మను పోషించినందున మీ కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాము. ఆ క్రియ యొక్క ఫలితమును నమ్ముచు వందనములు చేయుచున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనమున్నిటి విషయమై మీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. ఆ నీ ఉద్దేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శరీరమైన మూల్యమైన రక్తము మీ ఆత్మీయ జీవమును పోషించచ్చు, బలపరచచ్చు. పెండ్లి కుమారుని రాకకు అనంత జీవమునకు మిమ్మను సిద్ధపరచును కాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారమును మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయం. రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయం. రక్తమునకు సంపూర్ణ విషయం. అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని దేవుని అన్యోన్య సహాయము, సహవాసం మనకు తోడుగా ఉంటే బలపరిచి నడిపించి మహిమ రాకకు సిద్ధపరచి మేఘమెక్కించును కాక. ఆమేన్. బలహీనముగా ఉన్న వారిని, కరోనాతో బాధపడుచున్న వారిని, బలహీనులను దేవుడు బలపరచి స్వస్థపరచి మరణమును కొట్టివేసి జీవమునిచ్చి నడిపించును కాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందును కాక. ఆమేన్. జనకకు మారాత్మా నన్ను త్రైక దేవుండి దినమున మనాలను దీవించుచుండు. మన మనసులను బట్టి గానముల్ సకీర్తి కైనాత మహిమా స్తోత్ర గానముల్ సకీర్తి. మరణాత మరణాత